అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు, ఇవి ఈ రకంగా తీసుకోవాలి, ఫైబర్, ప్రోటీన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని అని చెప్పి. కానీ చాలామంది డైట్ పేరుతో అసలు ఇవన్నీ తీసుకోవడమే స్కిప్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు నిజంగా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే డైట్ నేమ్ చెప్పగానే దాంట్లో ఏం లేవో తెలుస్తుంది కానీ దాంట్లో ఏది ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ అంటే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు అనే తెలుసు, కానీ వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు. వెజ్ అనగానే వాళ్ళు కూరగాయలు ఎక్కువ తింటున్నారా, రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నారా, రైస్ ఎక్కువ తింటున్నారా, పిజ్జాలు ఎక్కువ తింటున్నారా, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారా, అవి తెలియదు. సో ఈ ఇంటర్వ్యూ జరిగినంతసేపు బీయింగ్ వెజిటేరియన్ అంటే లెట్స్ అజ్యూమ్ వాళ్ళు ఎక్కువ ప్లాంట్స్, ఎక్కువ వెజిటబుల్స్ తింటున్నారు, ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు అని అనుకుందాం. దట్ ఈస్ అ హెల్దీ వెజిటేరియన్ డయట్. దెర్ ఆర్ బెనిఫిట్స్. ఇలా హెల్దీ వెజిటేరియన్ డయట్ తీసుకున్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది, బట్ దే ఆర్ ఎట్ రిస్క్ ఫర్ 2 కామన్ డెఫిషియన్సీస్, omega-3, B12. దట్ షుడ్ బి, అది సప్లిమెంట్ చేసుకోగలగాలి. ఓకే. అదే నాన్ వెజిటేరియన్స్ అన్నప్పుడు వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారని తెలుసు, కానీ వెజిటబుల్స్ తింటారా లేదా తెలియదు. లెట్స్ అజ్యూమ్ దర్ ఈటింగ్ అ హెల్దీ నాన్ వెజిటేరియన్ డయట్. బై హెల్దీ నాన్ వెజిటేరియన్ డయట్ నా మీనింగ్ ఏంటంటే 60% ఆఫ్ ద టైమ్స్ దే ఈట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ బట్ దే ఆల్సో యాడ్ నాన్ వెజ్ అని అనుకుందాం. వాళ్ళల్లో omega-3 డెఫిషియన్సీ రిస్క్ తక్కువ ఉంటుంది, B12 డెఫిషియన్సీ రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి ప్లాంట్స్ ఎక్కువ తీసుకోకపోతే ఫైటోన్యూట్రియంట్స్ రావు. సో నాన్ వెజిటేరియన్ ఉండి కూడా నువ్వు ప్లాంట్స్ బాగా తీసుకోకపోతే, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకపోతే, 50 to 60% తీసుకోకపోతే ఫైటోన్యూట్రియంట్స్, పాలిఫెనాల్స్ ఇవి రావు. మనం వెజిటేరియన్ ఉండి హెల్దీగా వెజిటేరియన్ తీసుకుంటూ ఉంటే దర్స్ లిటిల్ రిస్క్ ఆఫ్ B12, omega-3 దట్ క్యాన్ బి సప్లిమెంటెడ్. ఓకే. సో దట్స్ వై బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ మనం రెండు తినగలిగితే రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి, కానీ దాంట్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉండాలి. ఓకే. అసలు చాలామంది డైట్ అనగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. నిజంగా అది కరెక్టే అంటారా? అది చేయడం వల్ల నిజంగా యూజ్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా జరిగేది ఏంటి అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్. అంటే కొన్ని గంటలే తింటాం కాబట్టి డేలో కొంచెం క్యాలరీస్ తగ్గి తీసుకుంటాం. కానీ తినే టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు అది హెల్దీగా చేస్తున్నారని ఎలా తెలియాలి? అంటే తినే టైంలో ఓకే, లెట్స్ అజ్యూమ్ తినే టైంలో వాళ్ళు హెల్దీగా తింటున్నారు, మంచి నట్స్, వెజిటేబుల్స్, లెంటిల్స్, పప్పులు ఇవన్నీ బాగా తింటున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, బాడీలో మనకు ఒక క్లీనప్ ప్రాసెస్ ఉంటుంది, చెక్ సిస్టమ్ ఉంటుంది, ఆటోఫేజీ అని. ఆటోఫేజీ స్టిమ్యులేట్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి డిసీజ్ రిస్క్ నుండి కాపాడుతుంది, డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఓకే. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్ట్గా చేసినప్పుడు, తినే టైంలో న్యూట్రియంట్ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఓకే. కానీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అసిస్టెన్స్తో కానీ లేకపోతే న్యూట్రిషనిస్ట్ అసిస్టెన్స్తో కానీ చేయాలి. ఓకే. ఎందుకంటే సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదన్నాం కదా అని హై డయాబెటీస్, హై బ్లడ్ షుగర్స్ పెట్టుకొని సడన్గా 1 fine day లాంగ్ ఫాస్టింగ్ చేసేస్తే బాడీ మైట్ నాట్ సూట్, మైట్ నాట్ బి ఫ్లెక్సిబుల్. అంటే మనకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే బాడీ ఎనర్జీని కార్బ్స్ నుండి, మనం తినే కార్బ్స్ నుండి తీసుకోగలగాలి. మనకి బాడీకి ఫుడ్ ఏమీ లేనప్పుడు మన బాడీ ఫ్యాట్ ఉంటుంది కదా, అందులో నుండి కూడా ఎనర్జీ రాగలగాలి. అలా బాడీ 2 స్విచ్ల్ని యూజ్ చేసి, 2 ఫ్యూయల్ సిస్టమ్స్ని యూజ్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే మనం గుడ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. ఓకే. లేదు అంటే నేను అస్సలు కొంతమంది అంటారు నేను అసలు ఫాస్టింగ్ చేయలేనండి, నేను ఉండలేను, తినాల్సిందే, నేను అస్సలు ఉండలేను అంటారు. దట్ మీన్స్ వాళ్ళకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పుడైనా స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి.
ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ నెంబర్ ఆఫ్ అవర్స్ 1 hour అలా ఇంక్రీజ్ చేసుకోవాలి సడన్ గా చేయకుండా. అప్పుడు ఏమవుతుందంటే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఇన్సులిన్ సెన్సిటివిటీ వస్తుంది బాడీకి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా ఇన్సులిన్ బాగా పనిచేసి తక్కువ డోస్లో పనిచేసి బ్లడ్లో తొందరగా ఎక్కువ షుగర్ పెరగకుండా ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని బాడీ యూజ్ చేసుకునేలాగా చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఓకే, సో మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కరెక్ట్గా లో డోస్లో స్లోగా స్ట్రాటజిక్గా ఇన్క్లూడ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో. మనకి ఎలా సూట్ అవుతుందో చూసి దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అవును, తినే టైంలో న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, అయితే మనం ఎన్ని అవర్స్ తినకుండా ఉంటున్నామో చూసి తినే సమయంలో కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. కానీ చాలా మంది లిక్విడ్ డైట్ అని చెప్పి మొత్తం న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ లిక్విడ్స్ లాగానే డైట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు 16 hours 18 hours చాలా ఈజీగా చేసేసే వాళ్ళు లాంగ్ ఫాస్ట్ చేస్తారు. 24 hours 48 hours 36 hours. ఆ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఉంటాయి. డ్రై ఫాస్ట్ ఉంటుంది, వాటర్ ఓన్లీ ఫాస్ట్ ఉంటుంది. అది నేను అన్నట్టు సడన్గా చేయకుండా అలవాటు ఉన్న వాళ్ళు స్లోగా చేస్తారు. ఓకే, అప్పుడు ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. కరెక్ట్గా చేస్తే దీస్ లాంగ్ ఫాస్ట్ ఆర్ గుడ్. ఎందుకంటే బియాండ్ 48 hours బియాండ్ 3 days లాంగ్ ఫాస్ట్ అలా చేసినప్పుడు మనకి బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. న్యాచురల్గా అవి తగ్గిపోతాయి, మన ఏజ్ పెరుగుతూ ఉంటే తగ్గిపోతాయి. స్టెమ్ సెల్ అంటే ఏంటి, దానికి ఒక రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది. అంటే బాడీలో ఏ సెల్గా అయినా మారే శక్తి ఉంటుంది. సో ఆ స్టెమ్ సెల్స్ బూస్ట్ అవ్వాలి అంటే లాంగ్ ఫాస్ట్ చేస్తేనే అవుతుంది న్యాచురల్గా. కానీ సడన్గా చేయకూడదు అలాగా. అలవాటు ఉండాలి, బాడీకి అలవాటు చేయాలి, స్లోగా ఫాస్టింగ్ ఇంక్రీజ్ చేయాలి ఫాస్టింగ్ విండోని. సో కరెక్ట్గా ఏవైనా ఇవన్నీ స్ట్రెస్సర్స్ అంటాం. క్యాలరీ రెస్ట్రిక్షన్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ స్ట్రెస్సర్స్. ఈ స్ట్రెస్సర్స్ అనేవి కరెక్ట్ డోసేజెస్లో ఇవ్వాలి బాడీకి. ఆ డోసేజ్ ఎక్కువైనా తక్కువైనా రెండు డేంజరస్. ఇప్పుడు ఇది గైడెన్స్ తో చేసుకోవాలి. అంటే డాక్టర్ గైడెన్స్ లేకుండా ఇవి చేసేటప్పుడు నిజంగా మనకు ఎలా తెలుస్తుంది ఇది మనకు సూట్ అయింది కాలేదు అని చెప్పి? ఎలా తెలుస్తుంది సూట్ అయింది కాలేదు అనేది? మీకు 24 to 48 hours ఫాస్ట్ చేశారు, చేస్తున్నప్పుడు సివియర్ డిజీనెస్ రావడం కానీ, అంటే బ్లడ్ ప్రెషర్ చాలా లో అయిపోయి అన్కాన్షియస్ అవ్వడం కానీ, కళ్ళు తిరగడం కానీ, అవి లైట్గా ఉంటాయి. కానీ చాలా సివియర్ అవ్వడం కానీ, ఎసిడిటీ లెవెల్స్ చాలా పెరిగిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ ఈ రెండు రీజన్సే, చాలా గిడ్డినెస్ రావడం కానీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడం, డైజెస్టివ్ ఇష్యూస్ యాక్చువల్లీ ముందు దానికన్నా ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ యూ స్టాప్ ఫాస్ట్, గైడెన్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం బెటర్. ఓకే, అయితే చాలా మంది గైడెన్స్ లేకుండా, అంటే వాళ్ళకు ప్రోటీన్ లో ఉందో ఏది లో ఉందో చూసి అలా కాకుండా ఇష్టం ఉన్నట్టుగా డైట్ చేస్తుంటారు. రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి, లేదంటే కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలని చెప్పి. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి, అందరికీ సూట్ అయ్యేది అని అంటారా? మనం ఫాస్ట్ని బ్రేక్ చేసేటప్పుడు ఫ్యాటీ ఫుడ్స్, హెల్దీ ఫ్యాట్స్తో బ్రేక్ చేయడం బెటర్. ఓకే, అది ఓకే. కొంత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గుడ్ అన్నాం, కానీ కొంతమంది ఇంతకుముందు చెప్పాను కదా స్ట్రెస్సర్ కూడా కరెక్ట్ డోస్లో ఇవ్వాలి, ఎక్కువ డోస్లో ఇచ్చిన ప్రమాదం అని. ఫ్రూట్స్ మంచిదన్నామని కొంతమంది ఎక్సెసివ్ ఫ్రూట్స్ తినేస్తుంటారు, డే అంతా ఫ్రూట్స్ తింటారు. వన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, రిచ్ ఇన్ ఫైబర్, కానీ ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ షుగర్స్. దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ కొంచెం డిఫరెంట్గా యూజ్ అవుతుంది బాడీలో. ఇట్ ఈస్ మెటబలైజ్డ్ ఎక్కువ బై లివర్. సో ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ లోడ్ ఆన్ ద లివర్. ఎక్కువ ఎక్సెసివ్గా తీసుకుంటున్నప్పుడు ఇన్ మోడరేషన్ ఓకే, మోడరేట్గా తీసుకోవాలి. సో ఎక్సెసివ్ ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రక్టోజ్ కమింగ్ ఇన్ టు ద బాడీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓకే.